ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ఇబ్రహీంపట్నం శాసనసభ నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలి వచ్చిన మా విద్యార్థులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు 27 లక్షల మంది. ఈ యువ సంపదకి ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంకితం ఇస్తుంది. ఈ స్ఫూర్తి ఆరుట్ల గ్రామానికి కాదు, ఇబ్రహీంపట్నం శాసనసభ నియోజకవర్గానికి కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 24,000 ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న ప్రతి ఒక్క విద్యార్థులకు ఈనాడు ఈ ఆరుట్ల గ్రామంలో నిర్వహిస్తున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమం అంకితం ఇవ్వడమే కాకుండా 27 లక్షల మంది విద్యార్థులకు ఇది ఒక స్ఫూర్తినిస్తుందని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. మిత్రులారా, ఇక్కడికి విచ్చేసిన విద్యార్థులారా, ప్రభుత్వ పాఠశాలలో బాధ్యత నిర్వహిస్తున్న ఉపాధ్యాయులారా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3 లక్షల కోట్ల పైన ఉన్న బడ్జెట్లో 8.5% దాదాపుగా 27,000 కోట్ల రూపాయలు ఈనాడు విద్యాశాఖ మీద తెలంగాణ భవిష్యత్తు కోసం ఖర్చు పెడుతుంది. కానీ ఎక్కడో చిన్న అసంతృప్తి, ఎక్కడో చిన్న అనుమానం, ఎక్కడో పేదలకు మన మీద ఒక అప్పనమ్మకం. ప్రభుత్వ పాఠశాలలకు వెళ్తే మా పిల్లలకు సరైన చదువు రాదనో, అవసరమైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగవనో రకరకాల అనుమానాలు ఈనాడు పేదలకు ఉన్నాయి. అందుకే ఈ అనుమానాన్ని పోగొట్టాలి, వీళ్ళ ఆత్మవిశ్వాసం పెంచాలి. రేపటి భవిష్యత్తుకు తెలంగాణ రాష్ట్రం నుంచి పేదల పిల్లల నుండే డాక్టర్లను, లాయర్లను, ఇంజనీర్లను, ఐఏఎస్లను, ఐపీఎస్లను, ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని ఏలే నాయకులను తయారు చెయ్యాలి అంటే ఈ పాఠశాలలను పునరుద్ధరించాలి అన్న ఆలోచనతోని విద్యా కమిషన్ని మొట్టమొదటిసారి ఏర్పాటు చేసి సంపూర్ణమైన నాకు విశ్వాసం ఉన్న అక్నూర్ మురళీ గారిని ఈ విద్యా కమిషన్ చైర్పర్సన్గా నియమించిన. వారు చాలా గ్రామాలు తిరిగిండ్రు, చాలా జిల్లాలు తిరిగిండ్రు, పక్క రాష్ట్రాలు తిరిగిండ్రు, పక్క నుండే దేశాలు కూడా చూసిండ్రు. గ్రామీణ ప్రాంతం నుంచి ప్రపంచ స్థాయిలో గొప్పగా వెలుగుతున్న దేశాల వరకు వారు సుదీర్ఘమైన ప్రయాణం చేసి చాలా మందిని కలిసి ఒక నివేదికను తయారు చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అందించారు. ఆ నివేదికను మన ప్రభుత్వంలో ఉన్న అధికారులు పెద్దలు కేశవరావు గారి కమిటీకి అందించడం జరిగింది. తెలంగాణ భవిష్యత్ పునర్నిర్మాణము అద్దాల మేడల్లోనో రంగుల గోడల్లోనో లేదు, తెలంగాణ భవిష్యత్ పునర్నిర్మాణం తరగతి గదుల్లో ఉంది. ఈనాడు వీళ్లకు పెట్టేది ఖర్చు కాదు, భవిష్యత్తు పెట్టుబడి అని సంపూర్ణంగా విశ్వసిస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విద్యనే మీ ఆయుధం, విద్యనే మీ ఆత్మగౌరవం, ఈ విద్యనే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది, ఈ విద్యనే మీ తలరాతను మారుస్తుంది అని ఏ విధంగా సంపూర్ణంగా విశ్వసించిండో ఈనాడు నేను, మా మురళి గారు, మా విద్యా కమిషన్ సభ్యులు సంపూర్ణంగా విశ్వసించి